సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. డౌన్కి వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఓపెన్ చేయండి. ట్వంటీ సిక్స్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే సో మనకి FS00లో లాస్ట్ క్లాస్లో చెక్ చేసాం. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ని ఎప్పుడు యాక్టివేట్ చేయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. షీట్ ఓపెన్ చేయండి. 1 minute. One minute. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఈ షీట్లో ఉన్నది మొత్తం చదవాలండి. కంప్లీట్ మ్యాటర్ అంతా కూడా చదవాలి. సో ఈసీసీలో చేసిన S4 హనాలో చేసిన సేమ్ టు సేమ్. సో ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఓన్లీ 10% మాత్రమే చేంజెస్ ఉన్నాయి. సో ఈసీసీ S4 హనా. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది R2R కిందకు వస్తుంది. GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు? మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అని కూడా చెప్తారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో దీని కింద ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ పేయబుల్స్. చూడండి. సో మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ దేని కిందకు వస్తుంది? ఆల్ పేయబుల్ GL అకౌంట్స్ అండ్ రిసీవబుల్ GL అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఏవైతే పేయబుల్స్ ఉన్నాయో అలాగే ఏవైతే రిసీవబుల్స్, పేయబుల్స్ అంటే మనం పే చేయాల్సినవి, రిసీవబుల్స్ అంటే మనకి రావాల్సినవి, ఏవైతే పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఆల్ పేయబుల్ GL అకౌంట్స్ అండ్ రిసీవబుల్ GL అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. ఇవన్నీ దేని కిందకు వస్తాయి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ GL అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? వీటిని మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అని కూడా చెప్తారు. మంత్ ఎండ్ ప్రొవిజన్స్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి పేయబుల్స్ అండ్ రిసీవబుల్ GL అకౌంట్స్ అనేవి. ఓకేనా? అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసామంటే మ్యాండేటరీగా అది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కి సంబంధించిందే అవుతుంది. సో బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కిందకే వస్తుంది. సో డౌన్కి వెళ్ళండి. సో పేయబుల్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా పేయబుల్స్. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా పేయబుల్స్ అన్ని కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తాయి. పేయబుల్స్ ఎగ్జాంపుల్ ఫర్ పేయబుల్స్. అలాగే రిసీవబుల్స్ అంటే ఇవి రిసీవబుల్స్లోకి ఏమేమి వస్తాయి? కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ కూడా రిసీవబుల్స్. పేయబుల్స్ అంటే రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ పేయబుల్స్. సో పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసామంటే ఆ జిఎల్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో ఉంటుంది, బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీ. పేయబుల్ అంటే ఏంటి? అప్పే కదా, కాబట్టి మనం వేరే వాళ్ళకి పే చేయాలి, కరెంట్ లయబిలిటీస్లోకి వస్తుంది. ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. మనకి రావాలి. రిసీవబుల్స్ అంటే ఏంటి? రావాల్సినవి. ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్తో చేస్తాం. సో ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్, ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. ఓకేనా? all payables comes under current liabilities, all receivables comes under current assets లోకి వస్తాయి. ఓకేనా? తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ అన్ని కూడా అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఆల్ పేయబుల్స్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్స్ అకౌంట్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతారు, వాట్ ఈస్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management indicator అని చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, చూడండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. On the non-SAP terminology, it is called outstanding balances. On the SAP terminology, it is called open item management. మామూలుగా జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఏమంటాం మనం? అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటాం. On the non-SAP terminology, it is called outstanding amount, outstanding balances అంటారు రెగ్యులర్ జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో. అదే SAP టర్మినాలజీలో ఏమంటారు దీన్ని? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటాం, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అని చెప్తాం. అదే ఎస్ఐపి టర్మినాలజీలో ఈ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్. ఏం చేస్తుంది ఇది? రిసీవబుల్స్ ని, పేయబుల్స్ ని మానిటరింగ్ చేస్తుంది. రిసీవబుల్స్ ని, పేయబుల్స్ ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మానిటరింగ్ చేస్తుంది అనమాట. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది. డౌన్కి వెళ్ళండి. ఇఫ్ యూ సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్ మాస్టర్ డేటా రికార్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, దిస్ ఈజ్ ఏ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. ఓకే, చూడండి ఈ పాయింట్ చూడండి. If you set the open item management indicator in master data records at the time of GL account creation. సో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కి మనం మ్యాండేటరీగా, అంటే అవుట్ స్టాండింగ్ అంటే పేయబుల్స్ కి, రిసీవబుల్స్ కి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిందే. When will you create receivable balances and payable balances? When will you create receivable balances and payable balance GL account creation? You need to activate open item management indicator. So payables కైనా రిసీవబుల్స్ కైనా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్, రిసీవబుల్స్, పేయబుల్ అండ్ రిసీవబుల్స్. ఇటువంటి జిఎల్ అకౌంట్స్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా ఇవి చేయాలి మనం. సో ఏమేమి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ ఇవి మనం క్రియేట్ చేయాలి. వీటిల్లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి ఏమొస్తుంది? ఎవరు చెప్తారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి ఏ జిఎల్ అకౌంట్స్ వస్తాయి? రెంట్ పేయబుల్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కమిషన్ రిసీవబుల్, కరెక్ట్ ఆన్సర్.
సో ఈ 2 GL అకౌంట్స్ అనేవి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఇంతకుముందు మనం GL పోస్ట్ చేసాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, 1 వే పోస్టింగ్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, 1 వే పోస్టింగ్. ఇంతకుముందు GL పోస్ట్ చేసాం కదా, అవన్నీ ఏంటి 1 వే పోస్టింగ్ అంటారు. సో ఇది 2 వే పోస్టింగ్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కనుక యాక్టివేట్ చేస్తే 2 వే పోస్టింగ్ కిందకు వస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కనుక యాక్టివేట్ చేసామంటే అది ఏమవుతుంది, 2 వే పోస్టింగ్ కిందకి వస్తుంది. 2 వే పోస్టింగ్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అయిందంటే మాత్రం దేని కిందకు వస్తుంది, 2 వే పోస్టింగ్ కిందకి వస్తుంది. సో మంత్ ఎండింగ్ మనకు రావాల్సినవి అలాగే పే చేయాల్సినవి అన్ని కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ద్వారా మనం మానిటరింగ్ చేయొచ్చు. పేబుల్స్ ఏమేమి ఉన్నాయి, రిసీబుల్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము మానిటరింగ్ చేయొచ్చు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ద్వారా. ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్స్టాండింగ్ అమౌంట్స్ లైక్ పేబుల్స్ అండ్ రిసీబుల్స్. ఓకేనా? సో ఈ GL అకౌంట్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. వన్ వే పోస్టింగ్ అంటే అర్థమైందా? ఇంతకుముందు GL పోస్ట్ చేశాం కదా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, 1 వే పోస్టింగ్ అంటారు. ఇది 2 వే పోస్టింగ్. 2 వే పోస్టింగ్ ఎప్పుడు వస్తుంది, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసామంటే ఇట్ ఈస్ కమ్స్ అండర్ ది 2 వే పోస్టింగ్. అదే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ అవ్వకపోతే 1 వే పోస్టింగ్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఏదైనా ఒకటే. ఫస్ట్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి /FS00. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం రెంట్ అకౌంట్ అనేది, బట్ 1 మోర్ క్రియేట్ చేద్దాం ప్రాక్టీస్ పర్పస్. One minute. One minute. ఓకే, సో రెంట్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో 1 మోర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. లేదంటే సేమ్ రెంట్ అకౌంట్ ని కూడా యూజ్ చేయించండి, నాట్ రిక్వైర్, చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే ప్రాక్టీస్ పర్పస్ 1 మోర్ అకౌంట్ ని క్రియేట్ చేద్దాం. సో రెంట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము, సో ఇక్కడ నెంబర్ ఏది తీసుకోవాలి, ఈ లాస్ట్ నెంబర్ ఉంది. రెంట్ అకౌంట్ అంటే దేని కిందకు వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సో దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. సో క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఎంత, దీని తర్వాత నెంబర్ 400,306. కంటిన్యూ. కంట్రోల్ డేట్ డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ 2. లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ GL అకౌంట్ రెంట్ పేయబుల్. షీట్ ఓపెన్ చేయి. రెంట్ పేయబుల్ అంటే రెంట్ పేయబుల్. సెకండ్ వన్ పేయబుల్ అంటే అప్పే కదా.
So comes under the current assets. Sorry, current liabilities. I'm so sorry. Current liabilities వెళ్ళండి. Current liabilities. Rent payable comes under the current liabilities. Payable అంటే అప్పు. ఇక్కడ ఏం నెంబర్ తీసుకుంటాం, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. ఇవ్వండి సురేష్. దీని తర్వాత నెంబర్ ఇస్తాం. ఓకే, మీకు తెలుసు కదా నెంబర్ ఎలా తీసుకోవాలి, జిఎల్ అకౌంట్ నెంబర్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. కంటిన్యూ. కరెంట్ లయబిలిటీస్, జిఎల్ గ్రూప్ కరెంట్ లయబిలిటీస్ comes under balance sheet. Rent payable. Rent payable. Rent payable. Control data. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. ఇక్కడ ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం. సో ఎందువల్ల చేస్తున్నాం? పేయబుల్ at the time of payable GL account creation, at the time of receivable GL account creation, you must activate the open item management indicator or open item management functionality. Interview question. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management indicator. Line item display. Short key 001, create bank interest G001 and save. Next, next, cash GL account. Cash GL account comes under current assets. బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు, బట్ క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. యాక్చువల్గా క్యాష్ జిఎల్ అనేది కొంతమంది అడ్మినిస్ట్రేషన్లో కూడా యాడ్ చేస్తుంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ పెట్టి క్యాష్ అంటారు కదా, పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులకు వాడతారు అట్లా. బట్ మనం కరెంట్ అసెట్స్లో తీసుకుందాం. ఇవ్వండి కరెంట్ అసెట్స్. క్యాష్ అకౌంట్, కరెంట్ అసెట్స్ comes under balance sheet. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసామంటే మ్యాండేటరీగా బ్యాలెన్స్ షీట్ అకౌంటే అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. దీనికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయట్లేదు. ఎందువల్ల? దిస్ ఈజ్ నాట్ పేయబుల్ జిఎల్ అకౌంట్, దిస్ ఈజ్ నాట్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఓన్లీ ఫర్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్. పేయబుల్, రిసీవబుల్ గుర్తుపెట్టుకోండి. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ is monitoring the outstanding balances. All payables and receivables comes under the open item management indicator. ఆ షీట్ చదవాలి, అదే ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఈ కాన్ఫిగరేషన్స్ అడగరు. ఆ మెటీరియల్ ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పానో అది మొత్తం బట్టి కొట్టాలి. డైలీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేవాలి. ఏ చాప్టర్ ఆ చాప్టర్ చదవాలి. చదివితే విత్ ఇన్ 3 months లో జాబ్ కొడతారు. తర్వాత చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే జాబ్స్ రావు. ఓకే, సేవ్. కంటిన్యూ. నెక్స్ట్, కమిషన్ రిసీవబుల్. ఎగ్జాంపుల్, కమిషన్ రిసీవబుల్. రిసీవబుల్ అంటే అసెట్టే కదా, కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేయండి.
మనకి రావాలి ఇవి. కమిషన్ రిసీవబుల్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? రిసీవబుల్ at the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management functionality. ఇంటర్వ్యూలో చెప్పాలండి. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management indicators. All payable GL accounts and receivable GL accounts comes under the ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ జిఎల్ అకౌంట్ అనేది కంపల్సరీగా బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లోకి వస్తుంది. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సార్ ఇది ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. తీసుకోకపోయినా ఏం కాదు, ఇచ్చినా ఓకే, ఏం కాదు, ఇవ్వండి పర్లేదు. ఓకే. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ వన్, కమిషన్ రిసీవ్డ్. రిసీవ్డ్ అంటే ఇన్కమ్ కదా, ఇది ఇన్కమ్ గ్రూప్ లో తీసుకుందాం. ఇన్కమ్, ఇట్ విల్ కమ్స్ అండర్ ది డైరెక్ట్ ఇన్కమ్, అదర్ ఇన్కమ్ ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ గ్రూప్ లో తీసుకోవచ్చు. ఉందా మన దగ్గర అదర్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ ఏమైనా ఉందా? అదర్ ఇన్కమ్ ఉంది, లాస్ట్ లో ఉంది, ఓపెన్ చేయండి. సురేష్ గారు మాత్రం భలే చేస్తున్నారు, ఎక్సలెంట్ గా చేస్తున్నారు స్క్రీన్ షేరింగ్, గ్రేట్. మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చేయకపోతే నేను చేసి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒకవైపు మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, మళ్ళీ ఓన్గా కాన్ఫిగరేషన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. 1.5 hours పడుతుంది ఒక క్లాస్ చెప్పాలంటే. ఆయన చేయబట్టి మనకి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఎనీవే ఇవ్వండి. జిఎల్ గ్రూప్ ఇవ్వండి. ఇన్కమ్, అదర్ ఇన్కమ్ గ్రూప్ comes under profit and loss account. Commission received. Line item display, short key 001. Create bank interest G001 and save. ఓకేనా, సేవ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఎంట్రీ చూడండి, ఈ టీ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టీ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రీ, ఇది ఎంట్రీ. సో జిఎల్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ లో ఏ టీ కోడ్ ఉపయోగిస్తామో, 1 minute. చూడండి, సో సింగిల్ స్క్రీన్ FB50, డబల్ స్క్రీన్ ఏంటి F-02, మీకు తెలుసు, డబల్ స్క్రీన్ F-02. సో ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాము? రెంట్ అకౌంట్ ఎటాట్ టు రెంట్ పేయబుల్. ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం? రెంట్ అకౌంట్ ఎటాట్ టు బ్యాంక్ అకౌంట్, 1-way పోస్టింగ్ అంటారు. సో ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, దీన్ని 2-way పోస్టింగ్ కింద చేయాలి.
పేయబుల్ అని ఎందువల్ల ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అయ్యింది కాబట్టి బై డిఫాల్ట్ ఇది 2-వే పోస్టింగ్ అవుతుంది. పేయబుల్స్ మనం యాక్చువల్లీ ఇంతకుముందు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, తర్వాత క్లియర్ చేసాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, క్లియర్ చేసాం. 2-వే పోస్టింగ్ అంటారు. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తే మ్యాండేటరీగా 2-వే పోస్టింగ్ అవుతుంది. మరి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్లో మనం 2-వే పోస్టింగ్ చేయలేదు కదా, ఎందువల్ల? అక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయలేదు కదా, చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకే వచ్చేస్తుంది అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అనేది. సో R2R లో డైరెక్ట్ పోస్ట్, R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ కిందకి వస్తుంది. ఎండ్ యూజర్, ఇది ఎండ్ యూజర్ కి సంబంధించింది R2R అనేది. సో 1-వే పోస్టింగ్ చేయొచ్చు. రెంట్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్ చేయొచ్చు. లేదంటే 2-వే పోస్టింగ్ కూడా చేయొచ్చు. బట్ 2-వే పోస్టింగ్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. సో ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. రెంట్ అకౌంట్ ఎటార్ టు రెంట్ పేయబుల్ ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ ఎటార్ టు రెంట్ పేయబుల్, పేయబుల్ తీసుకో. రెంట్ అకౌంట్ 2 ఇవ్వండి. ఇక్కడ మనం క్రియేట్ చేసాము దీనికోసం సపరేట్ ఫస్ట్ లో తీసి క్లోజ్ చేయండి. ఇది రెంట్ అకౌంట్ ఎటార్ టు రెంట్ పేయబుల్ ఇవ్వండి. ఫస్ట్ లో రెంట్ అకౌంట్ పైన రెంట్ అకౌంట్ ఇవ్వాల్సింది కదా, అలా కాదు, రాంగ్. బ్యాక్ వెళ్ళండి. పైన ఫస్ట్ లైన్ లో రెంట్ అకౌంట్ 2 ఇవ్వండి. ఇవ్వండి. సార్ డెబిట్ చేశాం కదా. రెంట్ పేయబుల్, ఇవ్వండి. ఓకే, క్రెడిట్ చేయండి 10,000. ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. రెంట్ అకౌంట్ ఎటార్ టు రెంట్ పేయబుల్ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఓకే, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి. రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ అనేది ఎగ్జిక్యూట్ ఓపెన్ ఐటమ్ లో ఉండాలి. చూడండి, ఓపెన్ ఐటమ్ లో ఉంది. ఎగ్జిక్యూట్ రెంట్ పేయబుల్ అయినా జిఎల్ అకౌంట్ కరెక్ట్ ఇవ్వండి. చూసారా, ఇదిగో రెంట్ పేయబుల్. రెడ్ బల్బ్ ఉంటే ఏంటి, ఇన్వాయిస్ పెండింగ్ ఉంది. ఓకేనా, షీట్ ఓపెన్ చేయండి. సో ఈ ఎంట్రీని మనం క్లియర్ చేయాలి. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్, నెక్స్ట్ ఎంట్రీ. ఇంటర్వ్యూలో చెప్పాలి అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, టీ కోడ్ ఏంటి, డౌన్కి వెళ్ళండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, టీ కోడ్ ఏంటి, ఇది F-07, ట్రాన్సాక్షన్ కోడ్ F-07, రెంట్ పేయబుల్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ చెప్పాలి, టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. F-07 ఇంతకుముందు FB50లో పోస్ట్ చేసాం. సింగిల్ స్క్రీన్, రెంట్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్, సాలరీ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్, ఆడిట్ ఫీజ్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్. 1-వే పోస్టింగ్. ఎందువల్ల అక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అవ్వదు. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేశాం కాబట్టి 1 మోర్ ఎంట్రీని, క్లియరింగ్ ఎంట్రీని పోస్ట్ చేయాలి. SAPలోకి వెళ్ళండి. F-07 ట్రాన్సాక్షన్ కోడ్, న్యూ సెషన్ తీసుకోండి. ఇలా ఉంచండి, అదేలాగా న్యూ సెషన్ తీసుకోండి.
F-07 డాక్యుమెంట్ డేట్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ మార్చుకోవాలి ఇక్కడ జిఎల్ కదా ఎస్ఏ బ్యాంక్ అకౌంట్ సో ఇక్కడ ఏమిద్దాం బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు క్యాష్ అకౌంట్ ఇద్దామా పోనీ క్యాష్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి ఎంత క్లియర్ చేయాలి మనం 10,000 ఇక్కడ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వాలి క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి ఏ అకౌంట్ క్లియర్ చేస్తున్నాము రెంట్ పేయబుల్ ఇవ్వాలి రెంట్ పేయబుల్ ఇక్కడ చూసారా అకౌంట్ టైప్ అని ఉంది డ్రాప్ డౌన్ చేయండి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఏడికేఎంఎస్ ఇక్కడ కనిపిస్తే ఏ అంటే ఎస్ఎస్ డి అంటే కస్టమర్ కే అంటే వెండర్ ఎం అంటే మెటీరియల్ ఎస్ అంటే జనరల్ లెడ్జర్ సో మనం ఏం చేస్తున్నాము ఎస్ అంటే జనరల్ లెడ్జర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఓకే క్లోజ్ చేయండి ఏడికేఎస్ ఎక్కడ కనిపించినాయి మనకి ఏటీ కోడ్లో కనుక అవైలబుల్ ఉన్నాయి అకౌంట్ టైప్స్ ఏటీ కోడ్లో ఏటీ కోడ్లో చెక్ చేస్తారు మీరు చూసారు కదా ఏడికేఎంఎస్ ఏ అంటే ఎస్ఎస్ డి అంటే కస్టమర్స్ కే అంటే వెండర్ ఎం అంటే మెటీరియల్ ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ ఎక్కడ ఉన్నాయి ఇవి అకౌంట్ టైప్స్ సార్ FS00లో అక్కడ రికన్సిలియేషన్ అకౌంట్ దగ్గర ఉంటాయి సారీ FS00లో రికన్సిలియేషన్ అకౌంట్ ఉంటుంది కదా అక్కడ డ్రాప్ డౌన్ చేస్తే అక్కడ ఉంటాయి FS00లో రికన్సిలేషన్ అకౌంట్ वो भी ऐसा होला ना सर ఓకే క్లూ చేయండి నేను చెప్తాను ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా ఎంటర్డ్ అమౌంట్ 10,000 అసైన్డ్ అమౌంట్ 10,000 నాట్ అసైన్ 00 గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ ఇది క్లియరింగ్ ఎంట్రీ రెంట్ అకౌంట్ అటాట్ టు రెంట్ పేయబుల్ ఈ పేయబుల్ అకౌంట్ అనేది నలిఫై అవుతుంది అంటే క్యాన్సిల్ అవుతుంది అంతే కదా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ అయిందంటే ఆ అకౌంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది సేవ్ వెండర్ లైన్ ఐటమ్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎఫ్బి L1 L3 అని సెషన్కి వెళ్ళండి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి లిస్ట్లోకి వెళ్ళండి రీఫ్రెష్ చేయండి ఏం లేవు కంటిన్యూ అంటే క్లియర్ అయిపోయినట్లు అర్థం కంటిన్యూ క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి ఎగ్జిక్యూట్ చేయండి చూసారా గ్రీన్ ట్యాబ్ అంటే ఏంటి క్లియర్ అయిపోయినట్లు ఓకేనా గ్రీన్ ట్యాబ్ అంటే ఏంటి క్లియర్ అయినట్లు క్లియర్ కదా రైట్ ఇది సో ఎనీ పేయబుల్ ఇదే విధంగా మీరు చేయాలి ఎనీ పేయబుల్ షీట్ ఓపెన్ చేయండి ఎనీ పేయబుల్ సేమ్ ప్రాసెస్ అండి ఏమీ చేంజ్ ఉండదు షీట్ ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది యాక్చువల్గా పైకి వెళ్ళి కొంచెం ఇది కొంచెం ఇక్కడ ఏమైంది చూడండి ఇది కొంచెం పైకి మూవ్ చేయండి పాయింట్స్ కొంచెం ఇక్కడ ఏమైంది ఇక్కడ మీకు ఏమర్థమైంది ఈ ఎంట్రీలో ఇక్కడ ఈ పేయబుల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది క్రింద ఇంకొక పేయబుల్ ఉంది డౌన్కి వెళ్ళండి ఈ పేయబుల్ క్యాన్సిల్ అయింది ఇంకా ఫైనల్ ఎంట్రీ ఏముంది రెంట్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ సరిపోయిందా ఎస్ఆర్ అర్థమైందా ఇక్కడ ఉన్న Yes. పేయబుల్ నలిఫై అయిందండి పైన ఒక పేయబుల్ ఉంది జిఎల్ అకౌంట్ అది కూడా నలిఫై అయిపోయింది ఇంకేం మిగులుతుంది ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ పైన వచ్చేసి రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అయితే ఆ పేయబుల్ అనేది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఫైనల్ గా వాల్యూ అనేది నలిఫై అవుతుంది క్యాన్సిల్ అవుతుంది క్లియర్ అర్థమైందా లేదు ఇక్కడ ఈ పాయింట్ లేదంటే కొంచెం దగ్గరికి మూవ్ చేయండి సురేష్ గారు కొంతమందికి అర్థం అవ్వదు పాపం అలా ఉంచండి ఈ షీట్ కదా ఇంకొంచెం వెళ్ళండి ఇక్కడ కనిపించట్లేదు పైకి వెళ్ళండి
ఇక్కడ చూడండి, ఇది మనం ఎంట్రీ పోస్ట్ చేసాం. సారీ, ఈ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఐఎమ్ సారీ, ఇది పోస్ట్ చేసాం, ఇది పోస్ట్ చేసాం. సో ఇక్కడ ఏమైంది, ఈ పేయబుల్ అనేది క్యాన్సిల్ అయింది, ఈ పేయబుల్ రెంట్ పేయబుల్ క్యాన్సిల్ అయింది. ఫైనల్ ఇంకేం మిగిలింది, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్, ఇది మిగిలింది. ఇది ఫైనల్ ఎంట్రీ అనమాట. సో పేయబుల్స్ అనేవి నలిఫై అయిపోతాయి. ఓకేనా. నెక్స్ట్, సో అవుట్ గోయింగ్ పేమెంట్ చేసాం. సో ఇన్కమింగ్ పేమెంట్ ఎలా చేయాలి, ఇది ఇన్కమింగ్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్, సో FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు, మీ ఇష్టం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్, ఇది ఫస్ట్ ఎంట్రీ. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్, వెళ్ళండి FB50 ట్రాన్సాక్షన్ కోడ్. Commission receivable account data to commission received. ట్రాన్సాక్షన్ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు, మీ ఇష్టం. యూనిటీ కూడా యూజ్ చేయొచ్చు. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్, ఫస్ట్ రిసీవబుల్ తీసుకోండి, కరెక్ట్. రిసీవబుల్ అయినా, రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్, ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. క్రెడిట్ 20,000, సిమ్లిట్ పోస్ట్. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్కి వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ GL అకౌంట్ తీసుకోవాలి. రిసీవబుల్, ఓపెన్ ఐటమ్లో ఉంచండి. ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేయాలి, ఎగ్జిక్యూట్. ఓకేనా. ఇది, సో ఇది ఎంట్రీ పోస్ట్ చేసాము. సో ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి, చెక్ చేయండి, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. F-06, ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. పైన ఒక టీ కోడ్ ఉంది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పేమెంట్. సో అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు, ఎండ్ యూజర్గా వెళ్ళే వాళ్ళు అంతకన్నా ఇంపార్టెంట్. ఓకేనా. ట్రాన్సాక్షన్ కోడ్ F-06. F-06, F-06. ఇన్వాయిస్ డేట్, క్యాష్ ఆర్ బ్యాంక్. కమిషన్ రిసీవ్ అవుతుంది మనకి, క్యాష్ అకౌంట్ తీసుకోవచ్చు, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ F-06 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్. ట్రాన్సాక్షన్ కోడ్ F-06 గుర్తుపెట్టుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి, పైన అమౌంట్ ఇవ్వాలి. ఓకే. క్రింద లైన్ ఐటమ్ డిస్ప్లే, సారీ, ఇక్కడ ఏం తీసుకోవాలి, రిసీవబుల్ కదా, రిసీవబుల్ GL అకౌంట్ తీసుకోవాలి, ఇవ్వండి, కరెక్ట్. ఓకే. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఓకే. క్యాష్ అకౌంట్ డెబిట్ 40 డెబిట్, కమిషన్ రిసీవ్డ్ 50 క్రెడిట్, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FBL3N, సెషన్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది.
లిస్ట్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. ఓకే, ఏం లేవు, క్లియర్ అయిపోయినట్లు. డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ కదా? అది ఓకేనా? అయిపోయింది. క్లియరింగ్ చేస్తాం. సో ఇది 2-way పోస్టింగ్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఆల్ పేయబుల్ GL accounts and receivable GL accounts comes under the open item management. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management indicator. Open item management indicator ని యాక్టివేట్ చేయాలి. పేయబుల్స్ కి, రిసీవబుల్స్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ టుమారో షార్ట్ కీ, చిన్న కాన్సెప్ట్ ఇది, రేపు డిస్కస్ చేద్దాము. షార్ట్ కీ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? షార్ట్ కీ. ఈ షీట్ మొత్తం చదవాలండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ షార్ట్ కీ. టుమారో డిస్కస్ చేద్దాం. అలాగే యాక్యురల్ డిఫరల్ కూడా డిస్కస్ చేద్దాం. యాక్యురల్ డిఫరల్ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ కిందకే వస్తుంది. చూడండి, చెక్ చేయండి. యాక్యురల్ డిఫరల్ షార్ట్ కీ అనేది హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయండి. రేపు క్లాస్ 8:15కి స్టార్ట్ అవుతుందండి. ఓకే, 8:15 టుమారో క్లాస్, 8:15 AM. టుమారో షార్ట్ కీ చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో యాక్యురల్ డిఫరల్. మేబీ మనకి సాటర్డే సండే వీకెండ్స్ ఉండకపోవచ్చు. ఓకే, బీ రెడీ. మేబీ సార్ ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు కస్టమర్ వెండర్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం వాటికి డైరెక్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉంటుందా బై డిఫాల్ట్? యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదండి. వాటికి బై డిఫాల్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వచ్చేస్తాయి. అందుకే ఇక్కడ చెప్పాను, మీకు డౌట్ వస్తుంది. ఓకే, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ బై డిఫాల్ట్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మీరు మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. సో R2R, రికార్డ్ టు రిపోర్ట్ కి మాత్రం ఓన్లీ GL ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తాం. ఇక్కడ 1-way పోస్టింగ్ చేయొచ్చు, 2-way పోస్టింగ్ చేయొచ్చు, ఆప్షనల్. అది మీకు ఎలా కావాలంటే అలా, ఎలా చేసినా ఒకటే. బట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మనకి అకౌంట్ పేయబుల్ కి, అకౌంట్ రిసీవబుల్ కి మీరు యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కొన్ని కాన్సెప్ట్ లో చేయాలి, అది మీకు తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో కవర్ అవుతుంది. ఓకే ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.